అన్న మీడియా అన్న అందరికీ అమలు నమస్కారం. ఈ నెమ్మది జీవితం ఎన్ని సంవత్సరాలు మాట్లాడవచ్చు ఇక్కడ కొంతమంది బయట తీసుకొని మాట్లాడుతారు వాళ్ళు సపోర్ట్ మాట్లాడుతారు కదా. ఏదో నిన్న మొన్న గుడ్లు తిరగంటారు, ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో ట్రై చేస్తే అదృష్టవశాత్తు సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోతారు. ఆయన దృష్టిలో మెగాస్టార్ సూపర్ స్టార్లు అదృష్టవశాత్తు అవరండి. వాళ్ళ స్టార్డం రావడానికి ఎన్నో సంవత్సరాలకి ఎన్నో రాత్రులు పగలు తిండి లేక తిప్పలు లేక సరైన గుండు లేక ఎన్నో కష్టాలు పెడితే వాళ్ళ స్టార్లు అయింది. అదే వాడు అర్థం ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే నువ్వు బైక్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు నీ ఎదురు ఎవడో హీరో ఉంటే నువ్వు ఉబ్బిపోయి తప్పిపోయి నువ్వు భయమరిచిపోయి నీ పొరలో ఏముందో కూడా మర్చిపోయి నువ్వు ఇండస్ట్రీ చరిత్ర నిలబెట్టిన మహానుభావుల గురించి నువ్వు అంత చూడగలగా అంత తక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరు కనెక్ట్ అవ్వాలని కనెక్ట్ అవుతే పేరు ఎందుకులే, కనెక్ట్ అయితే చాలు. మరి మనం అంతా అంత లేదు కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బేసిక్గా మనం అభిమానించే హీరోల్ని చిన్నప్పటి నుంచి ఎంత పీకల లోతుల్లో అభిమానిస్తామంటే అభిమానంలో నుంచి తెలియకుండా మనం మనకిష్టమైన హీరోల్ని వాడు ఏమి ఫైట్లు చేశాడ్రా, వాడు ఏం డ్యాన్సులు చేశాడ్రా, ఎరగొచ్చాడు కదా అని వాడు వీడు అని మనం అభిమానంగా అలా మాట్లాడుతాం ఫ్లోలో. అలాగే మొన్న ఒక ఫంక్షన్లో నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారిని ఎలా ప్రేమిస్తాము, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఇష్టపడతాము, అలాగా రవితేజ్ గారిని అలాగ ఇష్టపడతాం. మనం కష్టపడి వచ్చినారు కాబట్టి వీళ్ళంతా. సో అది ఏదో మా ఫ్లోలో ఒకటి ఏదో వచ్చి వాడు వీడని ఏదో వచ్చిందంట. అదేమైనా తప్పు అనిపిస్తే మాత్రం ఒకవేళ తప్పు చేస్తే మాత్రం క్షమించండి. రవితేజ్ అన్నయ్య మీరంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. అలాగే అభిమానులు కూడా థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ.